మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుట్టూ ఈ కార్ రేసు ఉచ్చు బిగుస్తుందా? ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయినా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు మరో నేతను అధిష్టానం సిద్ధం చేస్తోందా? ఇంతకు ఎవరా నేత? బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అన్నీ తానే పార్టీని నడిపిస్తున్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకు రావటమే మానేశారు. ఫామ్ హౌస్ కే పరిమితం అవుతూ వస్తున్నారు. కేసీఆర్ లేకపోయినా పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు కేటీఆర్. ఇక తాజా పరిణామాలను బట్టి చూస్తే కేటీఆర్ అరెస్టు తప్పదన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కేటీఆర్ సైతం తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానంటూ పదే పదే చెప్పడం చూస్తుంటే ఆయన జైలుకెళ్లడం ఖాయమేనా అనిపిస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఈ కార్ రేసింగ్ జరిగింది. ఇక్కడే కేటీఆర్ చిక్కుల్లో పడ్డారు. అప్పటి మున్సిపల్ శాఖను నిర్వహించిన కేటీఆర్ ఈ కార్ రేస్ కోసం 55 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అయితే ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అనుమానిస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ పై విచారణ చేపట్టాలంటూ సిఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి కోసం తీసుకుంది రేవంత్ సర్కారు. దాంతో కేటీఆర్ త్వరలో అరెస్ట్ అవుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలను ముందే ఊహించిన బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కల్వకుంట్ల కవితను యాక్టివ్ మోడ్ లోకి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత 3-4 నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. జైల్లో ఉండగా ఆరోగ్యం పాడవటంతో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆవిడ. కానీ కొన్ని రోజులుగా కవిత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతలను కలుస్తున్నారు. జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే నెంబర్ 2గా మారి పార్టీ వర్గాలను భుజానకెత్తుకోవాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. కవిత రంగంలోకి దిగితే పార్టీ క్యాడర్ రెట్టింపు ఉత్సాహంతో కదులుతోందని గులాబీ బాస్ ఆలోచనగా చెబుతున్నారు.